విజయవాడ నగరంలో గత 30 సంవత్సరాలుగా ఎంతో మంది విద్యార్థులకు శ్రీ గౌతమ్ విద్యా సంస్థల ద్వారా బంగారు భవిష్యత్తును అందించిన శ్రీ గౌతమ్ విద్యా సంస్థల అధినేత సూర్యారావును ప్రతి ఒక్కరూ ఆదర్శంగా తీసుకోవాలని పలువురు ప్రముఖులు సూచించారు. విద్యల వాడగా పేరుగాంచిన విజయవాడలో శ్రీ గౌతమ్ విద్యా సంస్థ అంచెలంచెలుగా ఎదుగుతూ వేలాది మంది విద్యా కుసుమాలను తయారు చేయడంతో పాటు ఉత్తమ విద్యార్థులుగా తీర్చిదిద్దిందని అన్నారు. నియోజకవర్గంలో విద్యారంగంలో సూర్యరావు ఎన్నో సేవా కార్యక్రమాలు చేయడం ఎంతో అభినందనీయమని పేర్కొన్నారు. పశ్చిమ నియోజకవర్గంలోని శ్రీ గౌతమ్ స్కూల్ స్మార్ట్ క్యాంపస్ లో శ్రీ గౌతమ్ విద్యా సంస్థల టీచర్స్ ఆధ్వర్యంలో శ్రీ గౌతమ్ విద్యా సంస్థల డైరెక్టర్ సూర్యరావును ఘనంగా సత్కరించారు. టీచర్స్ డే వేడుకలు పురస్కరించుకుని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు మాధవ్ చేతుల మీదుగా ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులు అందుకున్న శుభ సందర్భంగా శ్రీ గౌతమ్ స్కూల్ ఉపాధ్యాయులు, నగర ప్రముఖులు, పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే కార్యాలయం కార్యదర్శి శ్రీధర్ తో కలిసి పలు రాజకీయ పార్టీ నాయకులు ఘనంగా అభినందించారు. ఈ సందర్భంగా శ్రీ గౌతమి విద్యా సంస్థల డైరెక్టర్ సూర్యరావు మాట్లాడుతూ బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు మాధవ చేతుల మీదుగా ఉత్తమ ఉపాధ్యాయ రాష్ట్ర స్థాయి అవార్డు తీసుకోవడం ఎంతో ఆనందంగా ఉందని చెప్పారు. ముఖ్యంగా లింగంపల్లి ఆపారావు తోడ్పాటు చేయూత శ్రీ గౌతమి విద్యా సంస్థల ఎదుగుదలకు ఎంతగానో దోహదపడిందని చెప్పారు. తమ పాఠశాలలో క్రమశిక్షణతో పాటు మంచి విద్యను అందించడమే తమ ప్రధాన లక్ష్యమని పేర్కొన్నారు. చూడమ్మా అందరూ ఒకసారి అందరికీ నమస్కారం అండి. చాలా సంతోషం. ఈరోజు శ్రీ గౌతమ్ విద్యా సంస్థల సిబ్బంది మరియు లయన్స్ క్లబ్ ఆఫ్ విజయవాడ స్మైల్స్ సంయుక్త ఆధ్వర్యంలో నాకు ఈరోజు ఘన సత్కారం చేయడం చాలా సంతోషకరమైన విషయం. ఈ సత్కారం ఇదే చేశారంటే బీజేపీ రాష్ట్ర శాఖ ఆధ్వర్యంలో ఉపాధ్యాయ సెల్ వారు నిర్వహించినటువంటి నిన్న ఐలాపురం కన్వెన్షన్లో రాష్ట్రం మొత్తం మీద అతి తక్కువ మంది టీచర్లలో నన్ను కూడా ఎంపిక చేసి ఈ యొక్క అవార్డు రావడం చాలా సంతోషకర విషయం మీకు తెలియచేసుకుంటూ, ముఖ్యంగా గురు బ్రహ్మ పురస్కారం 2025 సంవత్సరానికి నాకు ఇవ్వడం చాలా సంతోషకర విషయం. అందులో భాగంగా బీజేపీ రాష్ట్ర శాఖ అధ్యక్షులు మాధవ్ గారి చేతుల మీదుగా ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షులు అడ్డూరు శ్రీరామ్ గారు మరియు కొల్లి నాగేశ్వరరావు గారు, బిఎస్కే పట్నాయక్ గారు, వీరందరూ కలిపి ఈ యొక్క అవార్డుని నాకు ప్రదానం చేయడం చాలా సంతోషకర విషయం. నాకు చాలా అవార్డులు వచ్చాయండి. అది రాష్ట్ర మంత్రులతోని, కేంద్ర మంత్రులతోని, గవర్నర్లతోని తీసుకోవడం జరిగింది. నాకు నిన్న వచ్చినటువంటి ఈ యొక్క పురస్కారం నాకు చాలా ఆనందాన్ని ఇచ్చింది. ఎందుకంటే ఒక పార్టీ తరఫున ఎక్కువ మంది గవర్నమెంట్ టీచర్స్ ఉన్న దానిలో అతి తక్కువ, చాలా తక్కువ స్కూల్ అధినేతల్లో నన్ను ముందుగా పిలిచి ఈ యొక్క సత్కారం చేయడం వాళ్ళకి నేను చాలా రుణపడి ఉంటాను. ఈ యొక్క అవార్డు రాబోయే రోజుల్లో నాకు మరింత ఉన్నత స్థాయికి తీసుకెళ్ళడానికి శక్తినిచ్చింది. ఆ యొక్క శక్తిని ఇవ్వడంలో నా యొక్క సమాజములో బాధ్యత ఎక్కువగా పెరిగిందని నేను అనుకుంటున్నాను. ఆ సందర్భంగా ఈ యొక్క కార్యక్రమానికి విచ్చేసినటువంటి శ్రీ గౌతమ్ విద్యా సంస్థల అధినేత ఎన్ సూర్యారావు గారికి ఈ ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు రావడం మాకెంతో గర్వకారణంగా ఉంది. ఈ స్కూల్లో వర్క్ చేస్తున్నాం. మేము 20 సంవత్సరాల నుంచి ఈ స్కూల్లో వర్క్ చేస్తున్నాను. సార్కి అన్ని విధాలా ఈ అవార్డుకి సార్ అర్హులు. స్టేట్ లెవెల్లో ఉత్తమ ఉపాధ్యాయుడిగా మొట్టమొదటి అవార్డు మా సార్కి రావడం మా శ్రీ గౌతమ్ విద్యా సంస్థల నుంచి మా ఉపాధ్యాయ బృందం నుంచి మేమందరం చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాం. అందరి తరపున సార్కి అభినందనలు తెలియజేస్తాం. గౌతమ్ స్కూల్స్ అధినేత సూర్యారావు గారికి భారతీయ జనతా పార్టీ టీచర్స్ విభాగం ఆధ్వర్యంలో బెస్ట్ టీచర్ అవార్డు అందుకున్నందుకు వారికి హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తూ, వారు చేస్తున్నటువంటి మంచి సేవా కార్యక్రమాలను దృష్టిలో పెట్టుకొని ఇలాంటి గొప్ప వ్యక్తికి ఈరోజు ఆ అవార్డు రావడం చాలా ఆనందదాయకం. అలాగే వారు ఇంకా మంచి సేవా కార్యక్రమాలు చేస్తూ ఎంతోమందికి ఉన్నత శిఖరాలకు తీసుకెళ్లే విధంగా ప్రయత్నం చేయాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నారు. సూర్యారావు గారికి ఈ అవార్డు రావటం అనేది చాలా అదృష్టం.
సూర్యారావు గారు కష్టపడిన కష్టం ఇంత అంత కాదు. 1999న ఈ గౌతమ్ పబ్లిక్ స్కూల్ స్టార్ట్ చేసి ఆ రోజున వీళ్ళిద్దరు పార్ట్నర్లతో గొడవపడి ఆ రోజు నేనే మధ్యవర్తిని. సూర్యారావు అంటే నాకు మేనల్లుడు. ఆ రోజున వాళ్ళు గొడవపడి పేరు పెట్టడానికి వీలు లేదని అడ్డం పడ్డారు. అప్పుడు మా వాడు గుర్తుందో లేదో శ్రీ పెట్టరా అన్నాను. శ్రీ పెడితే వాళ్ళకి మనకి సంబంధం లేదని శ్రీ గౌతమ్ పబ్లిక్ స్కూల్ అని పెట్టవలసి వచ్చింది. ఆ రోజు నుండి ఈ రోజుకి కూడా ఎంతోమంది పిల్లలకి ఫ్రీగా చెప్పడం కూడా జరిగింది. నాకు తెలిసి నా తరపున ఒక 10-15 మంది పిల్లల్ని ఫీజు లేకుండా పంపించాను. అలాగే చెప్పాడు. అది చెప్పినందువలన కూడా అనేక రకాలుగా చేసిన పుణ్యం అంటారు దాన్ని. ఆ పుణ్యంతో ఆ మహాలక్ష్మి అమ్మవారు, వెంకటేశ్వర స్వామి